అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సేమియా ఉప్మా పొడిపొడిలాడుతూ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. చూడండి, ఆవాలు కొద్దిగా ఫ్రై అయితే అవ్వాలి. తర్వాత మనం కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మినపప్పు అయితే వేసుకోవాలి. చూడండి, రెండు కూడా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయితే అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి అయితే ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, పప్పులన్నీ కూడా బాగా అయితే ఫ్రై అయితే అయినాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం చేసుకోవాలి సేమియా ఉప్మా అనేది. తర్వాత ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసుకుని మనం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా. ఉల్లిపాయలు మనకి తొందరగా ఫ్రై అవ్వడానికైతే సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అయితే అవ్వాలి కదండి. చూసారు కదా, ఉల్లిపాయలు మనకి ఫ్రై అయితే అయిపోయినాయి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటా వేయటం వల్ల సేమియా ఉప్మా అనేది మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. టమాటా అనేది అయితే టమాటా వేసి ఒకసారి ట్రై చేయండి. టమాటా ముక్కలు అయితే మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుందాము. చూద్దాం ఫ్రెండ్స్, టమాటా అనేది మనకి ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు అయితే మనకి మెత్తగా ఉడికినాయి కదా. తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎలా వేయాలనేది కూడా మీకు చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి గ్లాస్ సేమియా పుల్లలు తీసుకున్నాను, చిన్న గ్లాస్తో. అదే గ్లాస్తో మనం గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ వేసిన సేమియా ఉప్మా అనేది జావ అయిపోతుంది. మనకి పొడిలాడుతూ రావాలంటే మనకి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుందండి. చూడండి, వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మరిగించుకోవాలి. వాటర్ అనేవి మరిగినప్పుడు మనం సేమియా అనేది వేసుకోవాలి. చూడండి, మూత పెట్టడం వల్ల తొందరగా మరుగుతాయి వాటర్ అనేది. చూసారు కదా, ఇప్పుడే మనం సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందాక మనం ఉల్లిపాయలో సాల్ట్ వేసాం కదండి, సాల్ట్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం సేమియా పుల్లలను అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ అయితే చెక్ చేసుకుని మూత పెట్టేసుకుందాము. చూడండి, సేమియా అయితే మనకు ఉడికిందా లేదా ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఇంకొద్దిగా అయితే వాటర్ ఉన్నాయి. దగ్గరికి అయితే మనకి సేమియా రెడీ అయిపోయినట్టు. మరి ఒకసారి మూత పెట్టుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే పోవాలి మనకి. కొద్దిగా దగ్గరికి అయితే మనకి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూద్దాం, ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి, పొడిలాడుతూ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.